వాయిస్ మంకీస్ మీడియా తరపున లేడీ పవర్ స్టార్ మన సాయి పల్లవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సాయి పల్లవి గారి గురించి ఈ మధ్యలో సినిమాలు అయితే వస్తలేవు, కానీ ఆమె ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే ఫిదా సినిమా ఎంత మంచి సినిమా అండ్ ఎంత మంచి సాంగ్స్. ఆమె డాన్స్ మాత్రం మనందరం ఫిదా అయిపోతుంది. దాంట్లో ఒక్కొక్క సాంగ్ కూడా ఊసుపోదు ఊరుకోదు, ఆ సాంగ్ కి ఆమె ఎక్స్ప్రెషన్ మాత్రం నాకైతే చాలా ఇష్టం. మారి సినిమా చూసుకుంటే రౌడీ బేబీ ఆమె స్టెప్పులతో తెలుగు బాలీవుడ్ టాలీవుడ్ మొత్తం సేక్ అయిపోయిందని చెప్పుకో. సాయి పల్లవి గారి గురించి చెప్పుకుంటే ఆమె ఏ డాన్స్ చేసినా ఆమె ఎక్స్ప్రెషన్ న్యాచురల్ గా ఇస్తుంది. అండ్ ఆమె ఎక్కువ అన్ని హీరోలు బోల్డ్ క్యారెక్టర్ ఇస్తారు, కానీ మన సాయి పల్లవి గారు బోల్డ్ గా చేయరు, న్యాచురల్ గా ఇస్తారు. ఎందుకంటే 10 సినిమాలు చేసుకోవచ్చు, కానీ ఆమె ఏ సినిమా మంచి సినిమా అండ్ చేసే సినిమా హిట్ కావాలా అండ్ ప్రేక్షకులకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చాలి. ఎందుకంటే ఫ్యామిలీతో చూసే సినిమాలు ఆమె తీస్తుందని చెప్పుకొచ్చారు. మన లవ్ స్టోరీ సినిమా చూసుకుంటే నాకైతే చాలా ఫేవరెట్ సినిమా. మజాకుందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్ 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 డాన్స్ డాన్సే. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు ఇద్దరి లవ్ స్టోరీ మాత్రం ఏం డాన్స్ ఏం చేసినావు? అసలు కిరాక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మరో కాంబినేషన్ పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి తండేలతో మన ముందుకైతే వస్తున్నాడు. త్వరలో అయితే ఆ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఇక రాజులమ్మ జాతరే షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. అండ్ మన సాయి పల్లవి గారిని వెయిట్ చేయదు, ఎందుకంటే ఆమెకు స్టార్ లెవెల్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కావాలని మన సాయి పల్లవి గారు అయితే వచ్చారు. సరే, సాయి పల్లవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం. లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ మాత్రం ఎవరికి రాదు అంత తొందరగా. ఆమెకు వచ్చిందంటే అర్థం చేసుకోవాలి, ఆమె యాక్టింగ్ అయినా ఆమె యాక్షన్ అయినా ఏ లెవెల్లో ఉంటుందో. ఆల్ ద బెస్ట్ మేడం. తండేల్ సినిమాతో మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తా అని థియేటర్ లో చూసి. అండ్ ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.